స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టిన నాయకత్వం యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే సీక్రెట్ ఆపరేషన్ కూడా నడుస్తోందా? సొంత పార్టీ నేతల పనితీరుపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారా? ప్రజాక్షేత్రంలో ఉంటున్న నేతలెవరు, టైంపాస్ చేస్తున్న వారు ఎవరనే అంశంపై అధిష్టానం ఆరా తీస్తోందా? ప్రజా సమస్యలపై కొట్టాడకుండా తెలంగాణ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్న నేతలకు చెక్ పెట్టాలని ప్లాన్ చేసిందా? యంగ్ టీంను రెడీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయా? పార్టీ ఆఫీసులో టైం పాస్ చేసేవారికి భవిష్యత్తులో టికెట్లు కష్టమేనా? అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత జరగనున్న మొదటి ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ కు ఝలకివ్వాలన్న వ్యూహంతో ముందుకు సాగుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగవు. దీంతో ఎక్కువ మంది బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించుకుని సర్పంచులను చేయాలని చూస్తోంది. పంచాయతీల్లో పాగా వేయడం ద్వారా ఆ తర్వాత జరిగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చని భావిస్తోంది. ఎక్కువ మండలాలు, జిల్లా పరిషత్తుల్లో గులాబీ జెండా ఎగురవేసి అధికార కాంగ్రెస్ కి చుక్కలు చూపించాలని ప్లాన్ చేస్తోంది. మెజార్టీ స్థానాల్లో గెలిచేందుకు గులాబీ బాస్ వ్యూహరచన చేస్తున్నారట. దీనిలో భాగంగా ముందుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించారు. నేతల పనితీరుపై బీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ పెట్టిందట. కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయినట్టు వినిపిస్తోంది. నేతల పనితీరుపై ఆరా తీస్తోంది. తెలంగాణ భవన్ కు వచ్చి టైంపాస్ చేస్తున్నదెవరు, ప్రజల్లో ఉంటున్న వారు ఎవరు అనే వివరాలను సేకరిస్తోంది. కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలను పక్కన పెట్టి తెలంగాణ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న అంశం అధినాయకత్వం దృష్టికి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు హడావిడి చేసిన నేతలు పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయినట్టు గులాబీ బాస్ గుర్తించారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ కేడర్లోనూ జోష్ నింపాలని అధినాయకత్వం ఆదేశించినా కొందరు నేతలు కదలటం లేదు. తీరు మార్చుకోవాలని చెప్పినా బేఖాతరు చేయటంపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారని పార్టీ వర్గాల్లో టాక్. అయినప్పటికీ నేతలు కదలటం లేదు. తీరును మార్చుకొని నేతలపై ఆరా తీసినట్లు తెలిసింది. ప్రజల పక్షాన పోరాటం చేయకుండా పార్టీ పదవులు కావాలంటే ఎలా అని గులాబీ బాస్ ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు కొందరు నేతల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆగ్రహంగా ఉన్నారు. జనంలో ఉండే నేతలే పార్టీకి అవసరమని, గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని చెప్పినట్టు సమాచారం. జనం కోసం పనిచేసేవారిని ఆదరిస్తామని, తెలంగాణ భవన్ లో షో చేసేవారికి సీట్లు ఇవ్వబోమని కేటీఆర్ స్పష్టం చేశారట. స్థానిక సంస్థల ఎన్నికల కోసం క్యాడర్ ను రెడీ చేయాలని చెప్పినా కొందరు నేతలు ఈజీగా తీసుకోవడంపై వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహంతో ఉన్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. వచ్చే పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో యువతకే పెద్దపీట వేసింది. నామినేటెడ్ పోస్టుల్లోనూ వారికే ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు అదే పద్ధతిని ఫాలో అవ్వాలని చూస్తోంది. అయితే తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ లో కొంత స్తబ్దత నెలకొంది. దీంతో కొత్త తరాన్ని తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. యాక్టివ్ గా ఉండే యువనేతల వివరాలను అధినేత కేసీఆర్ సేకరిస్తున్నారు. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. కొన్ని స్థానాలు పెరుగుతాయి. దీంతో కొత్త నేతలను తయారు చేయాలని డిసైడ్ అయింది. ఆర్థికంగా బలమున్న యువతతో పాటు సమాజ సేవలో చురుగ్గా పాల్గొంటున్న వారి వివరాలను కేసీఆర్ సేకరిస్తున్నారు. పార్టీకి యువ నాయకత్వం అవసరముందని గులాబీ బాస్ గుర్తించారు. ఇదే సమయంలో సీనియర్ల సేవలను పార్టీ కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారట. పార్టీ ఫిరాయించిన నేతలను మాత్రం నమ్మొద్దన్న అభిప్రాయానికి వచ్చారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మాజీ సీఎం దిద్దుబాటు చర్యలు చేపట్టారు. యువతకు అవకాశం కల్పిస్తూనే కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండే వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా ఉన్నవారికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి ప్రాధాన్యతనివ్వాలని భావిస్తున్నారు. క్రియాశీలకంగా లేని వారికి సీట్లు ఇవ్వమన్న కేసీఆర్ హెచ్చరికలతోనైనా స్తబ్దుగా ఉన్న నేతల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి.